హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే యమునోత్రిలో మా దర్శనం ఎలా జరిగింది, మా జర్నీ ఎలాగయింది అన్నీ కూడా ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. సో మేము రూమ్ నుంచి బయటికి రాగానే ఒక టెంపుల్ ఉందండి, గణేష్ టెంపుల్ అనుకుంటా. యాక్చువల్లీ లోపలికి వెళ్ళి అయితే చూడలేదు, కానీ చాలా అందంగా ఉంది. సో అది జస్ట్ బయట నుంచే అందరూ కంగారు పెడుతూ ఉంటే ఇంకా బయట నుంచే చూసుకుని వచ్చేసాము. టెంపుల్ అయితే చూడడానికి చాలా చాలా అందంగా ఉందండి. అంటే అటు నుంచి వచ్చిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్దామని అనుకున్నాం, కానీ అది కూడా కుదరలేదు. సో మా బస్మేట్స్తో కలిపి మేమైతే రూమ్ దగ్గర నుంచి నడుస్తున్నాము. మా వాళ్ళేమో స్మోక్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అక్కడ వెదర్లో స్మోక్ వస్తూ ఉంటుంది కదా నోట్లోండి, అది. సో అక్కడైతే అసలు వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. కానీ మా రూమ్ నుంచి ట్రెక్కింగ్ వెళ్ళే ప్లేస్కి దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ నడుచుంటాం మేము. అది కూడా షార్ట్ కట్స్లో నడిచాము. షార్ట్ కట్స్లో నడిస్తే మాకు అంత టైం పట్టింది. సో -1 డిగ్రీ అది కంటిన్యూ అవుతుంది. సో అందుకే ఫుల్ ప్యాక్ అనమాట. కంప్లీట్ స్వెటర్స్, గ్లౌజెస్, నెక్స్ట్ ఒక క్యాప్ అన్నీ పెట్టుకున్నా సరే నాకు అసలు చలి అనేది తెలుస్తూనే ఉంది. -7 డిగ్రీస్ సంబంధించిన స్వెటర్ అండి, అయినా సరే నాకు ఏమాత్రం కూడా అది అనిపించలేదు వెచ్చగా. సో నేను మా బాబు స్వెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. తనది ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి అని ఇంకా తను ఇచ్చాడనమాట. సో అది వేసుకున్నాను తర్వాత నేను. సో అక్కడ నడుస్తుంటే ఒక 4 అడుగులు వేస్తుంటేనే ఆయాసం వస్తుంది, ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువే ఉన్నాయి అక్కడ. ఇంకా ట్రెక్కింగ్ అయితే 6 కిలోమీటర్స్ ఎలా చేస్తాము అని చెప్పేసి అని ఆలోచించుకుంటూ నడుస్తున్నాము. మా అబ్బాయి కూడా, అంటే మా అబ్బాయి ఏమో ట్రెక్కింగ్ చేద్దామని అనుకుంటున్నాడు. కానీ తన్ని ఒక్కడిని ట్రెక్కింగ్కి వదిలి మేము గుర్రాలతోనో డోలీతోటో వెళ్తే మాకు అది సెక్యూర్డ్గా అనిపించలేదు. సో అందుకోసమని తనని కూడా మేము ఒప్పించడానికి ట్రై చేసాము. తనకి అస్సలు ఇష్టం లేదు గుర్రాలతో డోలీతో రావడానికి, కానీ మా కోసం ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. సో గుర్రం ఎక్కుదామని చెప్పేసి అని ఫైనల్లీ ఒప్పించాము. కొంచెం అప్సెట్ అయ్యాడు కూడా తనైతే, గుర్రం అని చెప్పేసి అని అనగానే. సో ఇంకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము గుర్రాల దగ్గరికి. ఆ గుర్రాలు ఎక్కడైతే ఉంటాయో, గుర్రాల స్టాండ్ ఏదైతే ఉందో అక్కడికి నడిచి వెళ్ళడానికి కూడా ఒక అదే టైం పడుతుందండి. ఇక్కడ ఈ స్టోన్స్ మధ్యలో షార్ట్ కట్స్లో నడుస్తున్నాం అన్నమాట. షార్ట్ కట్స్లో నడిచి కిందకు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ ఉంది. అవతల వైపు ఒక బ్రిడ్జ్, ఇవతల వైపు ఒక బ్రిడ్జ్ ఉంది. సో ఈ స్మాల్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఏదో నార్మల్ బ్రిడ్జ్ కదా అని 4 అడుగులు వేసేసరికి అదేమో జస్ట్ మూవ్ అవుతుంది. భయం వేసింది ఒక్కసారిగా. సైడ్కి ఇలాగా పట్టుకున్నాను అనమాట ఒక్కసారి. కానీ అంటే ఏంటి ఇది మూవ్ అవుతుంది అని అనిపించింది ఒక్కసారిగా. ఇంకా అది మూవ్ అవుతుంది, జాగ్రత్తగా నడువు మమ్మీ అని చెప్పేసి అని మా వాడు చెప్తూ వెళ్తున్నాడు. సో అలా నడుచుకుంటూ వెళ్తే అసలు అక్కడ చుట్టూ వ్యూస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. మార్నింగే కదా, చాలా వెదర్ చాలా బాగుంది. సో ఓ పక్కనేమో చుట్టూ ఉన్న వ్యూస్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. మరో పక్కనేమో నడవలేక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి అసలు చాలా కష్టపడుతున్నాను. అంటే నార్మల్ పర్సన్స్ అయితే నడిచేస్తారు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కష్టమే ఇక్కడ నడవడం. మొత్తం మీద మా అబ్బాయిని ఏదో విధంగా ఒప్పించి గుర్రం అనేది ఎక్కామండి. నిజంగా గుర్రం ఎక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, అసలు ఎందుకు ఎక్కాం రా బాబు భగవంతుడా, ఎప్పుడు దిగుతాము అని అన్నట్టు ఉంది. అసలు ఆ గుర్రం పైకి తీసుకెళ్తున్న కొద్దీ కూడా చాలా చాలా భయం వేసింది. అందరికీ అలాంటి ఎక్స్పీరియన్సే ఉందండి. మా బస్సులో ఉన్న వాళ్ళు అందరూ గుర్రం ఎక్కారు. సో ఆ గుర్రము ఒక 1 కిలోమీటర్ ముందు మమ్మల్ని వదిలిపెట్టేసింది అనమాట. అక్కడి నుంచి నడిచి వెళ్ళమన్నారు, గుర్రాలు అక్కడి వరకు వెళ్ళవని చెప్పేసి అని అన్నారు. సో అక్కడి నుంచి మేమైతే దిగి టెంపుల్కి నడుస్తున్నాము. ఇంకా టెంపుల్ అక్కడి నుంచి కనిపిస్తుంది, కానీ నడవడానికి మాత్రం 1 కిలోమీటర్ ఉందండి అక్కడ గుర్రం మమ్మల్ని డ్రాప్ చేసిన దగ్గర నుంచి.
అసలు అంత లోయలో ఆ గుర్రం ఎక్కి వెళ్ళడం అనేది వెళ్ళేదానికంటే నడిచి వెళ్ళడం చాలా ఈజీ అనిపించింది. ఒక 4 అడుగులేసి కూర్చుంటూ, 4 అడుగులేసి కూర్చుంటూ వెళ్ళొచ్చు అని అనిపించింది నాకైతే. అసలు గుర్రంతో అసలు చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఎదురయ్యాయండి నిజంగా చెప్పాలంటే. సో, టెంపుల్‌కి ఇంకా నడుస్తున్నాము. ముగ్గురం కలిపి ముగ్గురు 3 గుర్రాలు తీసుకున్నాం మొత్తం మీద. గుర్రం ఛార్జ్ అయితే 3,500 చేస్తున్నాడండి. ఒక్కొక్క గుర్రానికి 3,500 మాట. అసలు అనుకుంటాం కానీ చుట్టూ ఉన్న వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్దామని, అది అస్సలు అవ్వదండి. ఎందుకంటే ఒక పక్క నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి వెళ్తున్న గుర్రాలు మనల్ని గుద్దుతూ పోతూ ఉంటాయి. డోలీలు వాళ్ళు ఒక్కొక్క పక్క నుంచి వాళ్ళు తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. అసలు మనం సేఫ్టీ చూసుకుంటూ నడవడమే సరిపోతుంది. అక్కడ ఉన్న వ్యూస్ని ఎంజాయ్ చేయడం అనేది అసలు జరగదు. కానీ ఎక్కడైనా ఒక నిమిషం నిలబడి చూడాలంటే చూడొచ్చు అంతే. సో చుట్టూ కూడా యమునామాత ప్రవహించేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది నిలబడి చూస్తే మాత్రం. సో ఒక్క క్షణం నిలబడినా సరే మనం చాలా సైడ్ చేసి నిలబడాలి. ఎందుకంటే ఇటువైపు గుర్రాలు, అటువైపు డోలీలు వాళ్ళు ఇద్దరు గుద్దుకుంటా తన్నుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఎదురయ్యాయి. చాలా నెమ్మదిగా నడవాల్సి ఉంటుంది. సో ఇంకా మేమైతే నడిచి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే అక్కడ తప్పకుండా ఉంటుందండి. అంటే హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. సో అక్కడ లేడీస్ది వేరేగా ఉంటుంది, జెంట్స్ది వేరేగా ఉంటుంది. సో అందరూ స్నానాలు చేస్తారు అక్కడ. సో మేమైతే ఏమీ ప్రిపేర్డ్గా వెళ్ళలేదు, జస్ట్ వాటర్ తీసుకుని చల్లుకుని వచ్చేసామంతే. స్నానం చేయటం అదంతా పెద్ద ప్రాసెస్, టైం సరిపోదు. మళ్ళీ అదే రోజు మేము 3 రిటర్న్ గంగోత్రికి రిటర్న్ అయిపోవాలని చెప్పారు. సో అందుకే ఫాస్ట్గా రమ్మన్నారు. ఇంక మాకైతే కుదరదని మేము డిసైడ్ అయిపోయాము. సో ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలైతే మొత్తం అంతా కూడా వేడి నీటి కుండాలు అనేవి ఉంటాయండి. అదంతా కూడా షూట్ చేద్దామంటే నాకు అవ్వలేదు, ఎందుకంటే చాలా రష్ ఉంది ఆ రోజు, విపరీతమైన రష్. అసలు ఫోన్ తీసి షూట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదండి. లోపల టెంపుల్లోనే యమునామాతకి సంబంధించిన ఒక తప్తకుండ ఉంటుందండి. అంటే వేడి నీటి కుండ అన్నమాట. అది ఎంత వేడిగా ఉంటుందంటే మనం రైస్ తీసుకుని వెళ్ళి, బంగాళదుంపలు కానీ ఇలాంటివి కానీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి పంతుళ్ళకి ఇస్తే దాంట్లో పెట్టి మనకి పూజ చేసి మళ్ళీ తిరిగిస్తారు. నేనైతే రైస్ తీసుకున్నాను, కానీ నాకు ఆ టైంలో వీడియో తీయడం అవ్వలేదు. ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుని, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యామండి. మా కష్టాలన్నీ కూడా రిటర్న్ అయినప్పుడే మొదలయ్యాయండి నిజం చెప్పాలంటే. అసలు ఒక పక్క నుంచి ఈవినింగ్ అయిపోతుంది, అప్పటికే 2 అలా అయిపోయింది. 2 అవ్వలేదు కానీ ఒక 1 అట్లా అవుతుంది అనుకుంటా. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, బ్రేక్ఫాస్ట్ తింటే లేట్ అయిపోతుందని వాళ్ళు ఎర్లీగా పంపించారు. లంచ్కి వచ్చేసేయమని చెప్పారన్నమాట వాళ్ళు. అంటే ఎవరైతే ప్యాకేజ్ మేనేజర్ ఉన్నారో అతను అన్నమాట. సో మేమైతే ఇంకా అసలు ఫుడ్ అయితే ఏం తీసుకోకుండానే గుర్రాల మీద వెళ్ళడం అనేది సాహసం అండి నిజంగా. సో వెళ్ళాము. వచ్చేటప్పుడు కూడా గుర్రం ఎక్కామట. నేనైతే వద్దు, నడుచుకునే వెళ్ళిపోదాము ఏదో విధంగా కష్టపడి అంటే వినలేదు మా వాళ్ళు. సో గుర్రం ఎక్కించిన తర్వాత ఒక 1 అవర్కి అసలు ఆ గుర్రాలు అవి దిగుతూ ఉంటే అసలు లోయలో పడుతున్నామా లేకపోతే కిందకు దిగుతున్నామా అనేది అర్థం కాలే నాకు. ఇంకా గోల్ చేసేసి ఇంకా నేనైతే గుర్రం అయితే దిగిపోయాను. మా బాబుకు కూడా అలాగే అయిందండి. సో మా బాబు కూడా నాతో పాటు దిగిపోయాడు. ఇంకా మా వారికేమో డోలీ వచ్చి ఢీ కొట్టేసింది, దానివల్ల మోకాలుకి దెబ్బ తగిలేసింది. ఆయన కూడా దిగిపోయారు. మొత్తం ముగ్గురం కూడా దిగిపోయాము. ఒక 5 కిలోమీటర్స్ ఉందనిపించుకుని దిగిపోయామండి. ఇంకా రిటర్న్ మేమైతే నడకతోటే వచ్చాము. ఒక కర్ర కూడా లేదు చేతిలో, ఎందుకంటే వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళ్ళాం కాబట్టి కర్ర అవసరం పడలేదు. సో వచ్చేటప్పుడేమో ఇంకా అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాము. విపరీతమైన నీరసం అన్నమాట.
కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఎలక్ట్రాల్ పౌడర్స్ ప్యాకెట్స్ తెచ్చుకోమన్నారు. అవి హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచుకోవడం వల్ల వాటర్‌లో కలుపుకొని తాగడం అవి మమ్మల్ని కొంచెం సర్వైవ్ చేశాయన్నమాట. సో, అసలు చాలా చాలా టఫ్ అండి. నిజం చెప్పాలంటే నడిచి వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకొని వచ్చేస్తేనే చాలా ఈజీ గుర్రం ఎక్కే కంటే. గుర్రం అనేది నరకం నిజం చెప్పాలంటే. అసలు చాలా చాలా కష్టం మాట. ఆ లోయల వైపు మనం ఒకవైపు చూసామంటే ఇంకా ఇంకా కష్టంగా ఉంటుందది. నెక్స్ట్ నడక అనేది కూడా చాలా కష్టమేనండి. కానీ ఏంటంటే మనం చూసుకుని నెమ్మదిగా నడిస్తే అదే ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఓ పక్క నుంచి గుర్రాలు గుద్దేస్తూ ఉంటాయి, తొక్కేస్తూ ఉంటాయి. ఓ పక్క నుంచి ఆ డోలీలు వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో, అస్సలు సేఫ్టీ కాదు. చాలా అంటే మనం చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది ఆ ట్రెక్కింగ్. సో, మేము అటువైపు నుంచి నడిచొచ్చినప్పుడు మాకు దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ పట్టిందండి 5 కిలోమీటర్స్ నడవడానికి. 2 అవర్స్‌లో మేమైతే కిందకి రీచ్ అయిపోయామన్నమాట. సేమ్ 1 అవర్‌లో ఏమో మేము గుర్రం ద్వారా పైకెళ్ళాము. సో, మాకైతే ఓకే. బాగానే అయింది అని అనిపించింది. మళ్ళీ కిందకి వెళ్ళి కింద నుంచి రూమ్‌కి వెళ్ళడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ మాట. సో, అక్కడి నుంచి ఒక 1½ కిలోమీటర్ పైనే ఉంది. రూమ్‌కి వెళ్ళాము. అక్కడ రుద్రాక్షలు అమ్ముతున్నారు. రుద్రాక్ష కాయలు అమ్ముతున్నారు. అవి నేనైతే తీసుకొచ్చాను. మీకు ఒలిచినప్పుడు చూపిస్తాను నా వీడియోస్‌లో. సో, మొత్తం మీద చాలా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసిన తర్వాత నిజంగా అంటే కొన్ని వీడియోస్‌లో చెప్పొచ్చు, కొన్ని వీడియోస్‌లో చెప్పలేము కూడాని. సో, గుర్రాలకైతే ఫుల్ ఛార్జ్ మేము అప్ అండ్ డౌన్ పే చేసేసామన్నమాట. పే చేసేసి అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాక మొత్తం మీద అమ్మవారి దర్శనం కూల్‌గా అయిపోయింది. సో, ఆకలితో ఉన్నాం గదా! అక్కడ దొరికే అమృతమైన పదార్థం ఒకటే మ్యాగీ. సో, అదే తీసుకున్నాము. మా బాబు, మా వారు తిన్నారు. నేనైతే ఓన్లీ చాయ్ బిస్కెట్‌తో సరిపెట్టుకున్నాను. సో, మొత్తం స్కిప్ అవుతూ ఉంటాయండి. మొత్తం అన్నీ కూడా లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ కూడా. సో, అక్కడ మనం వాటన్నిటిని ఆ ఛాలెంజెస్ అన్నిటిని మనం ముందుగానే ఒప్పుకుని వెళ్ళాలి. సో, ఇదండి మా యమునోత్రి స్పెషల్ వ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.